ఒకవేళ డెవలప్ అవుతే ఎక్కడ వెళ్తున్నామో మీకు తెలుసా? మీకు అద్భుతమైన ప్లేస్ చూపిస్తాం ఇప్పుడు. ఇప్పుడు వెళ్తున్నది జోడు మామిడి జలపాతం అండి. రావాలనుకున్న వాళ్ళు ఇంత పచ్చి పొద్దునే మాకు చూడాలనిపించి వెళ్తున్నాం. దానికి గడ్డ సౌండ్ అయితే వినిపిస్తుంది. వాటర్ అయితే తక్కువ ఉన్నాయి చూస్తున్నారు కదా. అది కాస్త స్టోరేజ్ ఉందేమో దాంతో తీయచ్చు. దానికి గడ్డ అయితే దాటొచ్చాం, ఇంకా కిందకి వెళ్ళాలంట. చూపిస్తాం అన్ని బయట తీస్తాం చూడండి. మాతో పాటు వచ్చేసాం దగ్గర. బాబా బాబా చూడండి. వావ్, జాగ్రత్త దిగిపోతే జారి పడ్డట్టే. చూస్తున్నారు కదా, ఇలా ఉందండి వాటర్ ఫాల్స్. కాలువ అయితే హైలైట్గా అది ఎప్పుడో దొలిసినట్టుంది. సాఫరాయి జలపాతం ఉంది కదా అలాగా. వావ్ వావ్ వావ్, చూస్తున్నారు కదా, జలపాతానికైతే వచ్చేసాం. ఇదండి జలపాతం. ప్లేస్ అయితే హైలైట్గా ఉంది. కొత్తపల్లి కూడా ఇంత పెద్దగా అయితే లేదు, ఇప్పుడైతే తక్కువ వాటర్ ఉన్నాయి. వావ్, వావ్ వావ్ వావ్. ఇంత తక్కువ వాటర్ ఉండబట్టి కొద్దిగా చిన్నదిలా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ వాటర్ ఉంటే ఇలా చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ అంతా మొత్తం వాటరే వస్తాయి వర్షాలు ఉన్న మూమెంట్లో. ఇక్కడైతే చాలా జాగ్రత్త దిగాలి. ఇక్కడైతే జారు ఉంది, జాగ్రత్త దిగాలి, లేకపోతే నా సెల్ ఎక్కడో నేను ఎక్కడో ఉండాల్సి వస్తుంది. ఓ వావ్, ఆశకి హద్దు లేదు అసలు, నా ఆశకైతే. వావ్ 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 వావ్. మీకైతే ఎలా అనిపిస్తుందో తెలియదు. వాటర్ లేదు ఇక్కడ కనిపిస్తున్నాయి. అమ్మాయా, ఇక్కడో ఇంత చాలా దూరం వెళ్ళే బదులు ఇక్కడే మన పాడేరు లోకల్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ వచ్చేయచ్చు. జోడు మామిడి వాటర్ ఫాల్స్. ఒక్క నిమిషం, మన లొకేషన్ కూడా చెప్తాడు తమ్ముడు అయితే. వావ్, ఓ శాప్ మ్యాన్. మీ కిందకు వచ్చేసి ఫుల్ మబ్బుతో అయితే నిండిపోయింది, చూస్తున్నారు కదా. అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది కింద.
చాలా అయితే చాలా జాగ్రత్తగా దిగాలి. వాటర్ ఉన్నప్పుడు అయితే కష్టం. రెండు ప్లేసులు ఒకేలాంటి, రెండు ప్లేసులు. ఇక్కడైతే చాలా చక్కగా అయితే ఒక మనిషిని ఒక మనిషిని కాదు, చాలామంది ఉండొచ్చు అక్కడ. చూస్తున్నారు కదా, ఇదండి వాటర్ ఫాల్స్. ఇంకా కింద ఉంది, ఇంకా అవ్వలేదు, ఇంకా చూపిస్తాం. ఈ వీడియో చూసే వాళ్ళైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అంత చక్కగా ఉంది. మన వీడియోని మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. ఇక్కడ ఎంతమంది వచ్చినా పర్లేదు. ఇదో మన కుర్రోళ్ళు అయితే మా బామ్మర్దులు పచ్చి పొద్దునే వచ్చేసారు. మరి స్నానం చేస్తున్నారు ఏంటి, మాకు తెలియకుండా ముందే వచ్చారు. బాబా 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 బామ్మర్దులు, హాయ్ 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 చెప్పండి. వావ్, 10,000 మంది ఇక్కడ సరిపోతారు ఫుల్లుగా. అస్సలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. మా బాబోయ్, చూడండి. నా ఫోన్ వచ్చేసి తక్కువ కాస్ట్లో, నాకు ఆ ఫోన్లో ఉన్న కెమెరా వచ్చేసి ఇంకా లోగా ఉంది. ఇక్కడైతే జారొచ్చు, కొద్దిగా జాగ్రత్త, జారిన. చూస్తున్నారు కదా, ఇదండి ఇంత చక్కటి ప్రదేశానికి అయితే నేను ఎప్పుడు రాలేదు. ఈ ఊరికి వచ్చేసి ఎప్పటి నుంచో వెళ్దామనేసి, వాటర్ ఫాల్స్లో వెళ్దామనేసి అనుకుంటున్నాను. మొత్తానికి ఈరోజు వచ్చేసి తమ్ముడితోనైతే వచ్చాను. పార్టీలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. చూడండి, మొత్తం మబ్బుతోనే నిండిపోయింది ఇక్కడ. వర్షాకాలం వస్తే ఉంటుంది కిక్కే వేరప్ప. అదే లాస్టా? అది వ్యూ పాయింట్ అండి, లాస్ట్ ఎండింగ్ పాయింట్ అనమాట అది. అక్కడ నుంచి అయితే కింద వెళ్ళొచ్చు. కింద అక్కడ వెళ్ళడానికి అవుతుందా? అవుతుందా? అవుతుంది. ఓకే ఓకే, జారుతుందేమో ఇక్కడ. అక్కడ నుంచి ఉందా? ఇక్కడ నుంచి అయితే ఉంది. నేనైతే అనుకోలేదు అక్కడ నుంచి వెళ్తానేమో అనుకున్నాను. దూకాలి, కొంచెం మళ్ళీ ఎక్కాలి. వావ్, అక్కడైతే స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్, వాటమ్మ వాటమ్మ వాటమ్మ, వాట్ ఇస్ దిస్ అమ్మా. చూడండి, ఇది జోడు మామిడి వాటర్ ఫాల్స్. ఉండిపోతారు అందరూ అంతే. ఇక్కడ వచ్చారా, ఒక్కసారి వస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ వచ్చేసి మనం పార్టీలు చేసుకోవడానికి కూడా బాగుంది ప్లేస్ అయితే. ఇది కూడా బాగుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి 3 రాయిలు ఉన్నాయండి. ఇక్కడ 3 అంటే 3 అని కాదు, ఎక్కువ ఉన్నాయి. ఇది ఈ ప్లేస్ కూడా బాగుంది, ఈ ప్లేస్ కూడా బాగుంది. ఎక్కువ అంటే కింద ప్లేస్ ఇంకా బాగుంది, ఎందుకంటే పైన చెట్టు ఉండేసి కింద చాలా చక్కని రాయి ఉంది, చూసుకోవచ్చు. మీరు దిగినా పర్లేదు. మా తమ్ముడు అయితే ఇక్కడ లేదు, ₹1 ఖర్చు లేదు. ఈ సీజన్లో వస్తే, ఈ ఫస్ట్ మూమెంట్లో వస్తే ₹1 అయితే ఖర్చు ఉండదు, ఎందుకంటే ఫ్రీగా వచ్చేసి ఫ్రీగా చూసి వెళ్ళిపోవచ్చు. ఇది అలా వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, చాలా అయితే చాలా బాగుంది. తమ్ముడైతే గైడెన్స్ ఇస్తున్నాడు, ఇక్కడ నుంచి వెళ్దాం అనేసి. చూస్తున్నారు కదా,
రాయిలు అయితే ఏదో కట్ చేసినట్టు ఉన్నాయి. చూస్తున్నారా, ఇవైతే కట్ చేసి పెట్టినట్టే ఉన్నాయి రాయిలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి జాగ్రత్త వెళ్ళాలి. జాగ్రత్త అంటే జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. ఇక్కడ వస్తే నిజంగానే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. మార్నింగ్ టైం వస్తే ఈ మంచుతో పాటు వచ్చే ఫీలింగ్ వేరప్ప. వాటర్ ఎక్కువ లేకుండానే ఇంత అందంగా ఉంది కదా. ఇక్కడ వస్తే స్నానం చేయడానికి బాగుంటుంది. చిన్నపిల్లలు ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి కదా ఫుల్గా. చూస్తున్నారు కదా. చూడండి, స్టెప్ బై స్టెప్ అలా వాటర్ దిగుతున్నాయి కిందకి. మనం వచ్చేసి కింద నుంచి వస్తున్నాం, కింద నుంచి పైకి వస్తున్నాం. ఇక్కడైతే మనం దిగేటప్పుడు జారకుండా రాయలు అయితే పెట్టారు చక్కగా. చూస్తున్నారు కదా. చిన్న వాటర్ ఫాల్స్ అంటే చిన్న వాటర్ ఫాల్స్ అనేసి కూడా అన్నారు. పెద్దదే, చాలా పెద్దది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కంటే చాలా పెద్దది. కానీ వాటర్ తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఘాటి ఎక్కుతున్నాం ఇప్పుడు. పార్టీలు చేసుకోవడానికి అయితే చాలా హైలైట్ ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. ఈ మొత్తం ఫోటోలు తీసుకోవడం కూడా చాలా చాలా హైలైట్ ప్లేస్లు అండి. చూస్తున్నారు కదా ప్లేస్. రాయిలు కట్ చేసి మనం ఎలా అయితే సెట్ చేసి పెడతామో అలా ఉంది. ఈ రాయి కూడా బాగుంది సిట్టింగ్ వేసుకోవడానికి. మొత్తం రాయిలు ఇలాగే ఉన్నాయి. అక్కడ వెళ్దాం. కొద్దిగా టైం చేసి వచ్చుంటే, స్టవల్స్ గట్రా తెచ్చుంటే స్నానం చేయాల్సింది. ఎంత చక్కగా ఉంది అసలు. మైండ్ బ్లోయింగ్ అండి. చూడండి, చూడండి. చాలా అంటే చాలా ప్లేస్ అయితే హైలైట్ ఉంది. ఎక్కువ వాటర్ వస్తే ఇక్కడ నుంచి కూడా వస్తాయి, మొత్తం వస్తాయి. ఈ ప్లేస్ అంతా వాటరే ఉంటాయి. అలా ఉంది ఇక్కడైతే. మా గిరిజనులు అయితే ఇక్కడే కందులు అయితే కొట్టుకున్నారు. చూస్తున్నారు కదా, గడ్డి ఇక్కడ ఎంతో స్టేనింగ్ ఇలా వచ్చింది ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, అక్కడ మా బామర్ది అయితే ఉన్నారు. ఫొటోస్ తీసుకుంటున్నామేమో. కదా ఇక్కడ నుంచి వచ్చేసి ఎక్కాలి. రాయిలు అయితే నిజంగానే కట్ చేసినట్టు ఉన్నాయి. అసలు ఒక్కటి వేరేలా అయితే కనిపించట్లేదు. అన్నీ కట్ చేసి పెట్టినట్టే ఉన్నాయి. ఎంజాయ్ బాయ్స్, బాగా ఎంజాయ్ చేయండి. చెయ్యండి బామర్ది, చెయ్యండి రా. సవాళ్ళు తెచ్చి ఉంటే నిజంగానే చేయాల్సింది. సూపర్ సూపర్ సూపర్. ఇదో మా బేచ్. కనిపిస్తున్నామా? పచ్చి పొద్దున వచ్చేసామండి. అసలు ముఖాలు కూడా కడుక్కోకుండా.
గుడ్డి ముఖాలతో అయితే వచ్చాము. ఎండ అయితే ఈ ప్రదేశంలో అయితే రాలేదు. ఎండ అయితే కింద భయపడే వాళ్ళు అయితే ఇక్కడ ఆడుకోవచ్చు, కూర్చొని ఉండిపోవచ్చు. సరిపోతాయి ఆ రాయలు తీసేస్తే. ఇంకా ఉంది. వచ్చామండి, కొద్దిగా ఎంజాయ్ చేద్దామంటున్నారు వాళ్ళు అయితే. ఇదే ఇక్కడ ఉయ్యాలు కూడా ఊగొచ్చు. కొద్దిగా జాగ్రత్త మాత్రం కష్టమే. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో అయితే వస్తున్నాం. ఇప్పుడు దగ్గరలో ఉన్నాం. అస్సలు గేప్ అయితే ఇవ్వలేదు. ఎక్కడ వీడియోని అయితే ఆపలేదు. ఎందుకంటే అంత చక్కటి ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి, మంచి మంచి ప్లేసులు ఉన్నాయి. దాన్ని బట్టి వీడియోని అయితే ఇక్కడ ఆపలేదు. లేగైనా పర్లేదు అనేది ఇక్కడైతే ఆపలేదు. చూస్తారు కదా, స్టార్టింగ్లో అయితే చిన్నది అది, ఇదేట్రా ఇది వాటర్ ఫాల్సా అంటారు. ఇక్కడైతే వాటర్ భలేగా చిందుతున్నాయి పైన. చూడండి, హైలైట్గా అయితే చిందుతున్నాయి కింద నుండి పైకి. ఓహో, ఒకే ప్లేస్ నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి. ఇదో మొత్తం ఇక్కడ నుంచి వస్తున్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ కూడా స్నానం చేసుకోవచ్చు. అక్కడ కూర్చొని స్నానం చేసుకోవచ్చు. కనిపిస్తుందా? చూడండి, అయితే కూర్చొని స్నానం చేయవచ్చు. బాగుంది. ఇదండి వాటర్ ఫాల్స్. ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.